గులాబ్ జామున్ ఎప్పుడా పాతకాలపు వంటలేనా? ఫ్యామిలీ అంతా ఫిదా అయ్యేలాగా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయొచ్చు కదా అన్నారండి. ఫ్యాంటాస్టిక్ గా ఉంటది. ఫ్యాన్సీ స్వీట్ సిద్ధం చేసేద్దాం రండి. 8 బ్రెడ్ ముక్కలు కంచులు కట్ చేసేసుకుని కొన్ని మిక్సీ జార్లు వేసుకుని ఒక తిప్పు వదిలేండి. గిన్నెలో వేసేసుకుని 5 చెంచాలు పాలు పోసుకుని బలం ఉపయోగించి మెత్తగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని కలిపేసుకున్న చిన్న ముద్ద తీసుకుని అప్పడం కింద వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పెట్టుకుని పగులు లేకుండా రౌండ్ గా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో కప్పు పంచదార వేసుకుని కప్పు నీళ్లు పోసుకుని పంచదార కరిగి పాకం బాగా మరుగుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుని పాకం చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మీడియం హీట్ లో ఉన్న నూనెలో మనం రెడీ చేసుకుని బాల్స్ ని ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చుకుంటే వేయండి. వెంటనే అసలు గట్టి పెట్టకూడదండి. జాతగా వేపేసుకుని ముదురు ముక్కుపొడి రంగులోకి మారిన తర్వాత తీసుకెళ్లి గోరువెచ్చకున్న పాకంలో ఒక్కొక్కటిగా వేసేసి పక్కన పెట్టేసుకోండి. 1/2 లీటర్ పాలు పోసుకుని అందులోనే 6 స్పూన్లు పంచదార వేసుకుని అడుగంటకుండా సిమ్ లో పెట్టుకుని కలుపుతానే ఉండండి. అందులోనే కొంచెం కుంకుమ పువ్వు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని సన్నగా కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని కొంచెం యాలకుల పొడి వేసుకుని ఇంకా దగ్గర పడిపోయిన తర్వాత చల్లారబెట్టేసి గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టండి. గులాబ్ జామున్ ని ఈ కూలింగ్ మిల్క్ మిక్స్చర్ లో వేసుకుని స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి. ఈ ఎలక్షన్స్ లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడి అసెంబ్లీలో అడుగు పెట్టినంత ఆనందంగా ఉంటదండి.